ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. దసరా నవరాత్రుల్లో 9వ రోజు నైవేద్యం పార్ట్ 1లో శనగలు చేసి చూపించానండి. ఇప్పుడు పార్ట్ 2లో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండుని తీసుకుని చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ పోసి మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టాలి. నానిన చింతపండుని బాగా పిసికి స్ట్రైనర్ తీసుకుని గుజ్జుని వడకొట్టుకోవాలి. ఇలా చింతపండుని వడకొట్టుకున్నాక మిగిలిన పిప్పులో కూడా వాటర్ పోసుకుని మళ్ళీ ఇంకా గుజ్జు తీసుకుని దీంట్లో పచ్చిమిర్చి, పసుపు, బెల్లం, పులుసుకు సరిపడా ఉప్పు, అల్లం తురుము వేసుకుని బాగా కలిపి స్టవ్ మీద పెట్టి బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు వండి పెట్టుకున్న అన్నానికి ఎంత సరిపోతుందో అంతవరకు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నూనె వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీడిపప్పు వేసి వేగనిచ్చి దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు వేసి వేగాక అన్నానికి సరిపడా పసుపు, ఉప్పు, ఇంగువ వేసి ఒకసారి అంతా బాగా కలిపి పులుసు వేసి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు ఉడికి నూనె తేలాక అన్నంలో కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేనండి. అంతేనండి, 9వ రోజు 2 నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.